హలో గైస్, సాయల్. సో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో 2026లో మన ఛానల్ అయితే ఫస్ట్ వీడియో. సో ఇప్పటివరకు మీరు మన ఛానల్ని ఫాలో అవుతుంటే నేను ఇప్పటివరకు మన ఛానల్లో బ్లెండర్, అన్రియల్ ఇంజిన్ లేదా వేరే ఏదైనా 3D సాఫ్ట్వేర్ సో వీటికి సంబంధించిన ట్యూటోరియల్స్ అండ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ వచ్చాను. అండ్ చాలామంది చాలా సపోర్ట్ చేశారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు, లైక్ చేశారు, కామెంట్ చేశారు. అండ్ మనం 1000 సబ్స్క్రైబర్స్ని కూడా క్రాస్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే వీడియోస్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారో. బట్ కాకపోతే నేను లాస్ట్ 3 months నుంచి చాలా ఇన్యాక్టివ్గా ఉన్నా. అండ్ మన ఛానల్లో నేను ఎటువంటి వీడియోస్ కూడా పెట్టలేదు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ ఎనీవే, ఇప్పుడు జనవరి 2026 నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఎవ్రీ వీక్ ఖచ్చితంగా ఏదో ఒక వీడియో అయితే వస్తూనే ఉంటుంది. అండ్ కొంతమంది రీసెంట్గా లైక్ బ్లెండర్ 5.0 వర్షన్ రిలీజ్ అయింది, అన్రియల్ ఇంజిన్ 5.7 కూడా రిలీజ్ అయింది. సో కొత్త వర్షన్స్ ఏవైతే రిలీజ్ అయ్యాయో వాటికి సంబంధించి వీడియోస్ చేయమని అడుగుతున్నారు. సో వాటిలో ఏమేమి చేంజెస్ వచ్చాయి, ఏమేమి అప్గ్రేడ్స్ ఉన్నాయి, ఏమేమి చేంజెస్ ఉన్నాయి, సో వాటన్నిటి గురించి కూడా వీడియోస్ అయితే ప్లాన్ చేసుకున్నాను. అండ్ వాటిని కూడా తొందరలోనే రిలీజ్ చేస్తాను. సో మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ అనమాట. సో ఇది వచ్చేసి ఏం సాఫ్ట్వేర్ ట్యూటోరియల్ అయితే కాదు. సో రీసెంట్గా మీరు చూస్తుంటే పీసీ కాంపోనెంట్ ప్రైజెస్ కానీ లేదా ల్యాప్టాప్ ప్రైజెస్ కానీ చాలా పెరుగుతున్నాయి. సో కొత్తగా పీసీ బిల్డ్ చేసుకోవాలనుకునే వాళ్ళు లేదా ల్యాప్టాప్స్ కొనాలనుకునే వాళ్ళకి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అసలు ఈ ప్రైజెస్ ఎందుకు పెరుగుతున్నాయి, ఈ ప్రైజెస్ ఎప్పటివరకు ఇలా పెరుగుతూనే ఉంటాయి, అసలు ఇప్పుడు పీసీ బిల్డ్ చేసుకోవాలో వద్దా, లేదా ల్యాప్టాప్ ఇప్పుడు కొనాలో వద్దా, ఒకవేళ ప్రైజెస్ ఏమైనా ఒక 6 months తర్వాత ఏమైనా తగ్గే ఛాన్స్ ఉందా. సో ఈ విధంగా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ సొల్యూషన్ చెప్పాలని, వాళ్ళందరికీ ఆన్సర్ చేయాలని చెప్పి నేను కంబైన్డ్గా వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అసలు ప్రైజెస్ ఎందుకు పెరుగుతున్నాయి, అండ్ ఆ ప్రైజెస్ ఎప్పటి వరకు అలా పెరిగే ఛాన్స్ ఉంది, అండ్ ఒకవేళ తగ్గితే ఏమైనా తగ్గే ఛాన్స్ ఏమైనా ఉందా, లేదా ఒకవేళ తగ్గితే ఎప్పుడు తగ్గే ఛాన్స్ ఉంది, మేబీ 1 year తర్వాత తగ్గుతుందా, లేదా 2 years తర్వాత తగ్గుతుందా. అండ్ ఆల్సో ఒకవేళ మీరు నిజంగా పీసీ అవసరం ఉండి మీరు పీసీ బిల్డ్ చేసుకోవాలనుకున్నా, లేదా ల్యాప్టాప్ కొనాలనుకున్నా సరే ఇప్పుడు కొనాలా వద్దా, లేదా వెయిట్ చేయాలా. సో ఈ అన్ని క్వశ్చన్స్కి కూడా వీడియోలో అయితే ఆన్సర్ అయితే చెప్తాను. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని కొత్తగా చూస్తుంటే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి, ఓకేనా. సో ఫస్ట్ మనం ఈ పీసీ కాంపోనెంట్ యొక్క ప్రైజెస్ కానీ లేదా ల్యాప్టాప్స్ యొక్క ప్రైజెస్ కానీ ఎందుకు ఎక్కువగా పెరుగుతున్నాయో తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి మదర్ బోర్డ్ కానీ లేదా ప్రాసెసర్ కానీ లేదా గ్రాఫిక్ కార్డ్ కానీ వీటి యొక్క ప్రైజెస్ అనేవి అంత ఎక్కువగా పెరగలేదు. అవి ఆల్మోస్ట్ సేమే ఉన్నాయి. బట్ ర్యామ్ కానీ స్టోరేజ్ యూనిట్స్ కానీ వీటి యొక్క ప్రైస్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. సో ఇవి పెరగడం వల్లనే మనకి ల్యాప్టాప్ ప్రైజెస్ కూడా పెరుగుతున్నాయి. సో ఎందుకు ర్యామ్ అండ్ స్టోరేజ్ యూనిట్స్ ప్రైస్ పెరుగుతుంది అంటే దానికి మెయిన్ రీజన్ ఏఐ టూల్స్. మనం జనరల్గా యూస్ చేసే ChatGPT కావచ్చు, జెమినై, గ్రాక్, మెటా వీటి యొక్క యూసేజ్ అనేది రీసెంట్ టైమ్స్లో చాలా పెరిగిపోయింది. అండ్ ఇలాంటి ఏఐ టూల్స్ ఫాస్ట్గా ఎఫిషియెంట్గా రన్ అవ్వాలి అంటే వీటి యొక్క డేటా సెంటర్స్లో హై బ్యాండ్విడ్త్ మెమరీస్, HBM అంటారు, సో వాటిని యూస్ చేస్తారనమాట. సో ఈ HBM అనేది మన యొక్క నార్మల్ ఆర్ ల్యాప్టాప్లో యూస్ చేసే ర్యామ్ కన్నా కూడా పవర్ఫుల్గా ఉంటుంది అండ్ ఎక్కువ కాస్ట్ అవుతుంది. అండ్ ఏఐ టూల్స్ యొక్క డేటాని స్టోర్ చేయడానికి కూడా హై రీడ్ అండ్ రైట్ స్పీడ్ ఉన్న స్టోరేజ్ యూనిట్స్ కూడా కావాలి. సో రీసెంట్ టైమ్స్లో చాలా ఏఐ కంపెనీస్ వాళ్ళ ఏఐ టూల్స్ని డెవలప్ చేయడానికి ఈ హై బ్యాండ్విడ్త్ మెమరీస్ని అండ్ అలాగే స్టోరేజ్ యూనిట్స్ని ఎక్కువగా కొంటున్నారు. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ ర్యామ్ ఏదైతే ఉందో వీటిని ప్రపంచంలో ఓన్లీ 3 కంపెనీస్ మాత్రమే తయారు చేస్తాయి. అవి వచ్చేసి శాంసంగ్, SK హైనిక్స్ అండ్ మైక్రాన్. సో ఈ 3 కంపెనీస్ మాత్రమే ర్యామ్ అండ్ స్టోరేజ్ యూనిట్స్ తయారు చేస్తున్నాయి. బట్ ఇప్పుడు ఏఐ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏఐ డేటా సెంటర్స్ కోసం HBMని మ్యానుఫ్యాక్చర్ చేయమని అడుగుతున్నారు. అంటే లైక్ బల్క్ అమౌంట్లో ఆర్డర్స్ ఇస్తున్నారనమాట. అండ్ అది కూడా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పడుతుంటాయి. సో ఇక్కడ ఈ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే మన యొక్క ట్రెడిషనల్ కన్జ్యూమర్ ర్యామ్స్ ఉంటాయి కదా, లైక్ DDR4 కానీ DDR5 కానీ ఏవైతే మనం జనరల్గా యూస్ చేస్తామో వాటి యొక్క ప్రొడక్షన్ని తగ్గించేస్తున్నారు. అండ్ ఏఐ టూల్స్ కోసం కావాల్సిన వాటిని మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో ఎందుకంటే నార్మల్ ర్యామ్స్ కంటే HBM ర్యామ్స్ అనేవి కాస్త ఎక్కువ ప్రైస్ ఉంటాయి అండ్ వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. సో దీనివల్ల మార్కెట్లో నార్మల్ కన్జ్యూమర్ ర్యామ్స్కి డిమాండ్ ఉన్నా సరే సప్లై తగ్గిపోతుంది. అందువల్ల వాటి యొక్క ప్రైజెస్ అనేవి పెరిగిపోతున్నాయి అనమాట. సో ఇది మెయిన్ రీజన్ ఈ ర్యామ్ అండ్ స్టోరేజ్ యూనిట్స్ యొక్క ప్రైస్ పెరగడానికి. ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు గమనించాల్సినవి అండ్ గుర్తుపెట్టుకోవాల్సినవి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. అవేంటో 1 by 1 చెప్తాను చూడండి. సో ఈ ఏఐ టూల్స్కి సంబంధించిన డిమాండ్ కానీ యూసేజ్ కానీ ఇంకా పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. అండ్ ఈ కంపెనీస్ కూడా వాళ్ళకి ఏఐ టూల్స్ని బిల్డ్ చేస్తూనే వెళ్తారు. సో కొత్త డేటా సెంటర్స్ని బిల్డ్ చేస్తూనే వెళ్తారు అండ్ ఈ ర్యామ్స్ని, స్టోరేజెస్ని కొంటూనే ఉంటారు. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం వీళ్ళు కొనడం ఏదైతే ఉంటుందో 2027 వరకు నాన్ స్టాప్గా కొంటూనే ఉంటారు, కొత్త డేటా సెంటర్స్ని బిల్డ్ చేస్తూనే ఉంటారు. సో ఈ ప్రైజెస్ ఏదైతే పెరుగుతుందో ఇంకో నెక్స్ట్ 2-3 years వరకు అలానే కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది, ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకా ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మీరు క్రూషియల్ బ్రాండ్కి సంబంధించిన ర్యామ్స్ కానీ SSDs కానీ చూసే ఉంటారు కదా. సో ఈ క్రూషియల్ బ్రాండ్ అనేది మైక్రాన్ కంపెనీ వాళ్ళదనమాట. వాళ్ళే ర్యామ్స్ని, స్టోరేజ్ యూనిట్స్ని తయారు చేస్తారు. బట్ ఇప్పుడు ఏమైంది అంటే ఈ క్రూషియల్ బ్రాండ్ని కంప్లీట్గా డిస్కంటిన్యూ చేయబోతున్నారు. అంటే మైక్రాన్ వాళ్ళు క్రూషియల్ బ్రాండ్ని డిస్కంటిన్యూ చేశారు. సో ఇంకా క్రూషియల్ బ్రాండ్కి సంబంధించిన ర్యామ్స్ కానీ, స్టోరేజ్ యూనిట్స్ కానీ వీటిని కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ఆపేశారు. ఎందుకంటే సేమ్ ఏఐకి సంబంధించిన ఏఐ ఓరియంటెడ్ మెమరీస్ ఉంటాయి కదా, లైక్ HBMs కానీ లేదా ఇంకేవైతే ఉంటాయో అవి. సో వాటిని మాత్రమే తయారు చేయబోతున్నారు మైక్రాన్ వాళ్ళు. సో ఈ విధంగా కంపెనీస్ అనేవి ప్రాఫిట్స్ కోసం వాళ్ళ వేలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట. సో కన్జ్యూమర్ మార్కెట్ని పట్టించుకునే వాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు.
అండ్ ఇక్కడ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఏదైనా కొత్త కంపెనీ వచ్చి ఇప్పుడు ఓన్లీ 3 కంపెనీసే ఉన్నాయి కదా బ్రో, ఏదైనా కొత్త కంపెనీ వచ్చి మార్కెట్లోకి వచ్చి వాళ్ళు కనుక ర్యామ్స్ తయారు చేస్తే అప్పుడు మళ్ళీ సప్లై పెరుగుతుంది కదా, అప్పుడు మళ్ళీ ప్రైజెస్ తగ్గుతాయి కదా అని చెప్పి కొంతమందికి డౌట్ రావచ్చు. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇలా ర్యామ్స్ కానీ స్టోరేజ్ యూనిట్స్ కానీ తయారు చేయాలంటే వాటికి సంబంధించిన మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ని సెటప్ చేయాలన్నా, వాటికి సంబంధించిన పర్మిషన్స్ రావాలన్నా, రా మెటీరియల్ దొరకాలన్నా సరే ఈ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యి వాళ్ళు మార్కెట్లోకి ప్రోడక్ట్ తీసుకురావాలంటే మినిమం 3 to 4 years పడుతుంది. అండ్ యాజ్ ఆఫ్ నో జియో పాలిటిక్స్ని కనుక మీరు ఫాలో అవుతుంటే మీకు తెలుసు చాలా కంట్రీస్ చాలా అన్స్టేబుల్గా ఉన్నాయి. సో ఇప్పుడున్న కరెంట్ సినారియోకి, కరెంట్ మార్కెట్ కండిషన్స్కి కొత్త కంపెనీస్ రావడం, మళ్ళీ వాళ్ళు మార్కెట్లోకి ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది చాలా కష్టం. అండ్ ఒకవేళ రావాలనుకునే సరే మినిమం 3 years పడుతుంది. సో 3 years వరకు కొత్త కంపెనీస్ రావు. అండ్ ఉన్న కంపెనీస్ ఏ టూల్స్ పైన వాళ్ళు ఫోకస్ పెట్టేశారు. సో ఆబ్వియస్లీ కన్జ్యూమర్ మార్కెట్కి సప్లై తగ్గుతూనే ఉంటుంది అండ్ డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. సో ప్రైజెస్ కూడా పెరుగుతూనే ఉంటాయి. అండ్ ఇంకా రీసెంట్గా కొన్ని రిపోర్ట్స్ ఏమొస్తున్నాయి అంటే ఏసెస్ ఉంది కదా, సో మనం ల్యాప్టాప్స్ ఇవన్నీ చూస్తూనే ఉంటాం. సో ఏసెస్ బ్రాండ్ వాళ్ళు కూడా ర్యామ్స్ తయారు చేసే ప్రాసెస్ని అంటే వాళ్ళు కూడా కంపెనీ పెట్టి ర్యామ్స్ తయారు చేయాలని అనుకుంటున్నారు. బట్ అది ఎంతవరకు నిజమో వాళ్ళు చేస్తారా లేదా అనేది మనకు తెలియదు, జస్ట్ ఇవి రూమర్స్ మాత్రమే, ఓకేనా. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో లైక్ వీళ్ళు ర్యామ్స్ని స్టోరేజ్ని కొనడం అండ్ ఇవి ఏదైతే జరుగుతుందో ప్రజెంట్ సినారియో, ఇది నెక్స్ట్ 2-3 years వరకు ఇలానే కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత ఏ కంపెనీస్ అనేవి కొనడం ఆపేస్తారు, అంటే లైక్ తగ్గిస్తారు. ఇప్పుడు కొన్నంత అప్పుడు కొనరు. దానివల్ల ఏమవుతుందంటే ఒక 2-3 years తర్వాత ప్రైజెస్ స్టేబుల్ అవుతాయి. ఇప్పుడు ఉన్నంత తక్కువ ప్రైజెస్ అప్పుడు ఉండవు, ప్రైజెస్ పెరుగుతున్నాయి కదా, ఆ పెరిగిన ప్రైజెస్ స్టేబుల్ అవుతాయి. అలా కొన్ని సంవత్సరాలు కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు కొనడం స్టార్ట్ చేస్తారు, మళ్ళీ ప్రైజెస్ పెరుగుతాయి. సో ఈ సినారియో అనేది ఇలానే కంటిన్యూ అవుతుందని చెప్పి చాలామంది ఎక్స్పర్ట్స్ అండ్ చాలామంది రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తున్నారు, ఓకేనా. ఇదేం నా సొంతంగా నేను చెప్తుంది కాదు, గ్లోబల్గా కొన్ని రిపోర్ట్స్ అండ్ కొన్ని పబ్లికేషన్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో వాటిని ఫాలో అయ్యి అందులో ఏది ఉందో అదే నేను మీకు చెప్తున్నా, ఓకేనా. అండ్ ఇప్పుడు ఈ ప్రైజెస్ అనేవి ఎంత పర్సెంటేజ్ పెరగచ్చు, లేదా ల్యాప్టాప్స్ యొక్క ప్రైజెస్ ఎంత పర్సెంటేజ్ పెరిగేందుకు ఛాన్స్ ఉంది, సో దాని గురించి మాట్లాడుకుందాం. సో యాజ్ ఆఫ్ నో మీరు చూస్తే మాత్రం ర్యామ్ అండ్ స్టోరేజ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయి, మీరు పీసీ బిల్డ్ చేయాలనుకుంటే ర్యామ్ స్టోరేజ్ సపరేట్గా కొనుక్కోవాలి. సో వాటి యొక్క ప్రైస్ అనేది 300% పెరిగింది. బట్ గ్రాఫిక్ కార్డ్స్ కానీ గ్రాఫిక్ కార్డ్స్, మదర్ బోర్డ్ లేదా ప్రాసెసర్ లేదా మిగతా కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్రైస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది, ఒక 2-3% మాత్రమే చేంజ్ అయింది. ర్యామ్ మాత్రమే పెరిగింది. సో మీరు నిజంగా పీసీ బిల్డ్ చేసుకోవాలనుకుంటే మీకు ర్యామ్ అనేది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అనమాట, మిగతా కాంపోనెంట్స్ ఆర్ ఫైన్. బట్ ల్యాప్టాప్స్ విషయానికి వస్తే అవి అన్నీ ఇన్బిల్ట్ వస్తాయి కదా. సో ల్యాప్టాప్ ప్రైజెస్ అనేది కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 2026 ఫస్ట్ హాఫ్లోనే 15% వరకు పెరిగే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు అరౌండ్ ఒక 1 lakh ఉన్న ల్యాప్టాప్ అనేది ఇంకో 15,000 పెరుగుతుంది, 1,15,000 లేదా 1,20,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ ఎస్టిమేట్స్ మాత్రమే, ఎగ్జాక్ట్గా ఇంతే పెరుగుతుందని గ్యారంటీ లేదు, బట్ ఖచ్చితంగా పెరిగే ఛాన్స్ అయితే ఉంది, ఓకేనా. అండ్ ఆల్సో బ్యాంక్ ఆఫర్స్ కానీ లేదా బ్యాంక్ డిస్కౌంట్స్ కానీ మోస్ట్లీ ఇప్పట్లో ఉండవు, ముఖ్యంగా ల్యాప్టాప్స్ పైన అయితే అస్సలు ఉండకపోవచ్చు. మీరు కావాలంటే అమెజాన్లోకి వెళ్ళి చూడండి, మీరు మంచి లైక్ 40 series గ్రాఫిక్ కార్డ్స్ కానీ లేదా 50 series గ్రాఫిక్ కార్డ్స్ కానీ, పర్టికులర్గా ఈ గ్రాఫిక్ కార్డ్స్ ఉన్న ల్యాప్టాప్స్ పైన అసలు బ్యాంక్ ఆఫర్స్ కూడా ఇవ్వట్లేదు, ఎందుకంటే ప్రైజెస్ పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి, ఓకేనా. అండ్ ఇక్కడ సెకండ్ థింగ్, ఇప్పుడు మనకి గ్రాఫిక్ కార్డ్స్ తయారు చేసే దాంట్లో మేజర్గా 2 కంపెనీసే ఉన్నాయి, ఎన్విడియా ఒకటి, AMD ఒకటి. సో ఇవి కూడా ఒక పెద్ద బాంబ్ అయితే పేల్చబోతున్నాయి. ఇప్పటివరకు మనకు ఓన్లీ ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రైజెస్ మాత్రమే పెరుగుతున్నాయి, మనం ఇప్పటివరకు వాటి గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. బట్ చాలామంది గమనించిన విషయం, చాలామంది గుర్తించిన విషయం ఇంకొకటి ఉంది. ఎందుకంటే ఏఐ డేటా సెంటర్స్లో ఓన్లీ ర్యామ్ని, స్టోరేజ్ యూనిట్స్ని మాత్రమే యూస్ చేయరు, గ్రాఫిక్ కార్డ్స్ని కూడా యూస్ చేస్తారు. ఆ ఏ టూల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎఫిషియెంట్గా పనిచేయాలన్నా సరే, ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలన్నా సరే వాటి యొక్క కోర్ కాంపోనెంట్స్లో యూస్ చేసేది గ్రాఫిక్ కార్డ్సే. అండ్ ఈ గ్రాఫిక్ కార్డ్స్ని తయారు చేసేది ఎన్విడియా అండ్ AMD, ఈ 2 కంపెనీస్ మాత్రమే తయారు చేస్తాయి. అండ్ ఏ టూల్స్లో ఎక్కువగా యూస్ చేసేది ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్, AMD యూస్ చేయరని కదా, అవి కూడా ఎక్కువగా యూస్ చేస్తారు, బట్ మార్కెట్ షేర్ మాత్రం ఎక్కువగా ఎన్విడియా వాళ్ళకు ఉంది. సో ఇప్పుడు ఎన్విడియా కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్లో కొన్ని మార్పులు చేస్తున్నారు. సో దానివల్ల మేబీ ఇంకొక 2-3 monthsలో గ్రాఫిక్ కార్డ్ యొక్క ప్రైజెస్ కూడా చాలా చాలా పెరగబోతున్నాయి. అండ్ దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు అండ్ చాలా తక్కువ మంది దీని గురించి మాట్లాడుతున్నారు. సో మీకు ఎలానో సింపుల్గా అర్థమయ్యేటట్టు ఎగ్జాంపుల్ చేసి చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి రీసెంట్గా 50 series లాంచ్ అయింది, 2024 అండ్ 2025లో 50 series వచ్చింది, ఓకేనా. సో ఈ 50 series గ్రాఫిక్ కార్డ్స్లో మనకి DDR7 ర్యామ్ని యూస్ చేస్తారు. సో ఈ DDR7 ర్యామ్ ఏదైతే ఉంటుందో ఏ టూల్స్కి బాగా హెల్ప్ అయ్యే ర్యామ్ అనమాట, ఎందుకంటే దీంట్లో హయ్యర్ బ్యాండ్విడ్త్ అండ్ హయ్యర్ స్పీడ్స్ ఉంటాయి. సో ఎన్విడియా కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కన్జ్యూమర్ మార్కెట్ అంటే లైక్ గేమింగ్ కేటగిరీలో ఈ పీసీ బిల్డ్లో యూస్ చేసే గ్రాఫిక్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్రొడక్షన్ని 40% వరకు తగ్గించబోతున్నారు. సో 40 series ఆల్రెడీ డిస్కంటిన్యూ చేశారు. సో 50 series ఏవైతే ఉంటాయో అందులోనూ 5070 Ti ఏవైతే జనాలు ఎక్కువగా కొంటున్నారో సో వాటి యొక్క ప్రొడక్షన్ని 40% వరకు తగ్గించేందుకు ఛాన్స్ ఉంది. అంటే ఇది రూమర్స్ మాత్రమే, ఇవి ఇంకా కంపెనీ అయితే ఫైనల్గా అనౌన్స్ అయితే చేయలేదు, అంటే కంపెనీ తరపున ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. బట్ చాలా రిపోర్ట్స్ అండ్ చాలామంది చెప్తున్నారు 40% ప్రొడక్షన్ని 2026 ఫస్ట్ హాఫ్లో తగ్గించబోతున్నారు. సో దీనివల్ల గ్రాఫిక్ కార్డ్స్ యొక్క సప్లై కూడా తగ్గుతుంది. సో ఇప్పటివరకు గ్రాఫిక్ కార్డ్ ప్రైజెస్ పెరగలేదు ఎందుకంటే సప్లై ఉంది కాబట్టి, బట్ వీళ్ళు ప్రొడక్షన్ ఆపేశారంటే సప్లై తగ్గుతుంది. సో అప్పుడు డిమాండ్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ప్రైజెస్ మళ్ళీ పెరుగుతాయి. అండ్ కొన్ని ఎస్టిమేట్స్ ప్రకారం గ్రాఫిక్ కార్డ్స్ కూడా 100 నుంచి 150% ప్రైస్ పెరగబోతుంది. అండ్ ఇది చాలా 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 ఇంపార్టెంట్, ఎందుకంటే ర్యామ్ ప్రైస్ పెరిగితే మనకి మహా అంటే ఒక 10,000 20,000 తేడా వస్తుంది. బట్ గ్రాఫిక్ కార్డ్ నార్మల్ గ్రాఫిక్ కార్డ్ ప్రైస్ అనేది ఒక 60,000 ఉంటుంది, అంటే లైక్ ఒక 5070 గ్రాఫిక్ కార్డ్ యాజ్ ఆఫ్ నో 65,000 లేదా 70,000 ఉంది.
అది కనుక ఒకవేళ 150% పెరిగింది అంటే ఎక్కడో 1,50,000కి వెళ్ళిపోతుంది. సో మీకు అర్థమవుతుందా? 70,000 ఉన్న గ్రాఫిక్ కార్డ్ కాస్త 1,50,000 దాటిపోతుంది. సో ఎన్విడియా కనుక ఈ డెసిషన్ నిజంగా తీసుకొని నిజంగా వాళ్ళు ప్రొడక్షన్ తగ్గిస్తే మాత్రం గ్రాఫిక్ కార్డ్స్ యొక్క ప్రైస్ అనేది చాలా పెరుగుతుంది. ఒకవేళ ఎన్విడియా చేసిందంటే ఆబ్వియస్లీ ఏఎండి కూడా ఖచ్చితంగా ఫాలో అవుతుంది. అప్పుడు ఏఎండి గ్రాఫిక్ కార్డ్స్ కూడా ఇదే జరుగుతుంది అనమాట. వాళ్ళు కూడా ప్రొడక్షన్ని కట్ చేస్తారు, వాళ్ళు కూడా వాళ్ళ ప్రాఫిట్స్ చూసుకుంటారు కాబట్టి కన్స్యూమర్ మార్కెట్లోకి సప్లై తగ్గుతుంది, మళ్ళీ ప్రైజెస్ పెరుగుతాయి. సో ఇది ఖచ్చితంగా జరిగేందుకు ఛాన్స్ ఉందని చెప్పి చాలామంది చెప్తున్నారు. అండ్ ఇంకొక విషయం చెప్పనా, ఇక్కడ వీళ్ళు సప్లై తగ్గిపోతుంది కదా కన్స్యూమర్ మార్కెట్లో. సో దీన్ని ఫిల్ఫిల్ చేయడానికి ఎన్విడియా వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ ఉందంట. అదేంటి అంటే 3060 సిరీస్ గ్రాఫిక్ కార్డ్స్ ఉంటాయి కదా, లైక్ 30 సిరీస్, 3060 కానీ లేదా 3070 కానీ. సో ఓల్డర్ జనరేషన్ అనమాట, ఒక 6 years బ్యాక్ గ్రాఫిక్ కార్డ్స్ ఉంటాయి కదా. సో వాటిని మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ చేసి వాటిని తిరిగి తీసుకురాబోతున్నారు. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే లైక్ ఇప్పుడు నేను చెప్పాను కదా 50 సిరీస్ని ఆపేస్తున్నారు మ్యానుఫ్యాక్చరింగ్, మరి 30 సిరీస్ని ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు? ఇక్కడ ఒక రీజన్ ఉంది, మెయిన్ రీజన్. ఇప్పుడు కన్జ్యూమర్ మార్కెట్ని కంప్లీట్గా వదిలేసాక కంప్లీట్గా సప్లై ఆపేశారు అనుకోండి, చాలా ఇష్యూస్ క్రియేట్ అవుతాయి. అండ్ చాలామంది ప్రజలు కూడా దీని గురించి లైక్ కంపెనీ గురించి నెగిటివ్ పబ్లిసిటీ చేస్తారు, అండ్ చాలా ఇష్యూస్ అయితే క్రియేట్ అవుతాయి. సో ఈ కన్జ్యూమర్ మార్కెట్ని బ్యాలెన్స్ చేయాలన్నా, కన్జ్యూమర్ మార్కెట్ నుంచి వాళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ని వాళ్ళకి రావాలి అన్నా సరే మార్కెట్లోకి ఏదో ఒక ప్రోడక్ట్ వాళ్ళు తీసుకురావాలి. బట్ ఇక్కడ ఎందుకు 30 సిరీస్ని తీసుకొస్తున్నారు? ఆ 30 సిరీస్ చేసే బదులు 50 సిరీసే చేయొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. 50 సిరీస్ చేయరు, 30 సిరీసే చేస్తారు. ఎందుకంటే ఏఐ డేటా సెంటర్స్లో 50 సిరీస్ గ్రాఫిక్ కార్డ్స్ని యూస్ చేస్తారు, 30 సిరీస్ని యూస్ చేయరు. ఎందుకంటే 30 సిరీస్తో కంపేర్ చేస్తే 50 సిరీస్ అనేది చాలా పవర్ఫుల్ అండ్ చాలా ఎఫిషియెంట్. సో ఏఐ టూల్స్కి పవర్ఫుల్ అండ్ ఎఫిషియన్సీ కావాలి. సో ఆబ్వియస్లీ వాళ్ళు 50 సిరీస్లో DDR7 వీరియం ఉంటుంది, అది చాలా హై బ్యాండ్విడ్త్ ఉంటుంది అనమాట. సో ఈ మోడర్న్ గ్రాఫిక్ కార్డ్స్, హై ఎండ్ గ్రాఫిక్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్గా ఏఐ డేటా సెంటర్స్గా యూస్ చేస్తారు. పాత ఉంటాయి కదా, ఒక 6 years బ్యాక్ వచ్చిన 30 సిరీస్ గ్రాఫిక్ కార్డ్స్, వాటిల్లో అంత హై బ్యాండ్విడ్త్ కానీ అంత పవర్ఫుల్ ప్రాసెస్ అయితే ఉండవన్నమాట. సో ఆ గ్రాఫిక్ కార్డ్స్ని కన్జ్యూమర్ మార్కెట్లోకి తీసుకొస్తారు, వాటిని మనం కొనుక్కోవాలి, వాటిని మనం యూజ్ చేసుకోవాలి. అండ్ పాత సిరీస్ అయినా సరే వాటి యొక్క ప్రైజెస్ ఏం తక్కువ ఉండవు, అవి కూడా ప్రైజెస్ ఇప్పుడు 50 సిరీస్ ఏ ప్రైస్లో ఉన్నాయో అదే ప్రైస్లో తీసుకొస్తారు. సో మీకు అర్థమవుతుందా? సో వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ని కట్ చేస్తున్నారు, వాళ్ళే సప్లైని తగ్గిస్తున్నారు. సో సప్లై తగ్గి డిమాండ్ పెరగడం వల్ల ప్రైజెస్ పెరుగుతున్నాయి. సో సప్లై డిమాండ్ చేయని బ్యాలెన్స్ చేయడం కోసం వాళ్ళే ఓల్డర్ జనరేషన్ గ్రాఫిక్ కార్డ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ఆలోచనలో ఉన్నారు. అండ్ ఇవన్నీ రూమర్స్, ఓకేనా? నేను చెప్పాను ఎందుకంటే చాలామంది అమెరికన్ యూట్యూబర్స్ కానీ చాలామంది లైక్ అక్కడ టెక్ కంపెనీస్ లైక్ టెక్ యూట్యూబర్స్ ఉంటారు కదా అమెరికాలో, వాళ్ళు చాలామంది ఈ రూమర్స్ని చెప్తున్నారు అనమాట. ఇక్కడ అంటే ఇంటర్నల్గా కొన్ని లీక్స్ న్యూస్ వస్తుంటాయి ఏ టెక్ కంపెనీకి సంబంధించిన సరే. సో ఆ న్యూస్ని బేస్ చేసుకొని వాళ్ళు చెప్తున్నారు, అండ్ అది నేను చూసాను కాబట్టి మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అవన్నీ నేను చెప్తున్నాను అనమాట. సో చాలా ఆర్టికల్స్లో కూడా దీని గురించి అయితే పబ్లిష్ చేస్తున్నారు, ఎన్విడియాకి ఈ ప్లాన్స్ ఉన్నాయని. అండ్ ఇక్కడ ఇంకొక పెద్ద విషయం చెప్పబోతున్నాను నేను, ఒక పెద్ద బాంబు అనుకోండి ఇది. వీళ్ళు ఓన్లీ గ్రాఫిక్ కార్డ్స్ని, ర్యామ్స్ని, ప్రాసెస్ని వీటిని మాత్రమే కాదు, ఈవెన్ ఆఖరికి మనకి క్లౌడ్ గేమింగ్ సర్వీసెస్ ఉంటాయి కదా, గేమ్స్ ఆడే వాళ్ళకి వీటి గురించి తెలుసు బాగా. క్లౌడ్ గేమింగ్ సర్వీసెస్ అని కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు ఎన్విడియా వాళ్ళకి వాళ్ళ ఓన్ క్లౌడ్ గేమింగ్ సర్వీసెస్ ఉన్నాయన్నమాట. సో మీరు అందులో ఏంటంటే మంత్లీ ఒక 2000 ఎంతో ఉంటుంది ఇండియన్ కరెన్సీలో, అంత పెట్టి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీ దగ్గర పవర్ఫుల్ గ్రాఫిక్ కార్డ్ లేదా పవర్ఫుల్ పీసీ లేకపోయినా సరే హై ఎండ్ గేమ్స్ మీరు ఆడుకోవచ్చు మీ పాత మీ నార్మల్ రొటీన్ పీసీ ల్యాప్టాప్లో కూడా. అవన్నీ కూడా క్లౌడ్ గేమింగ్ సర్వీసెస్ అనమాట, అంటే క్లౌడ్లో రన్ అవుతుంటాయి. మీకు మంచి ఇంటర్నెట్ సర్వీస్ ఉంటే చాలు మీరు ఆ గేమ్స్ ఆడుకోవచ్చు. ఈవెన్ వాటిని కూడా ఏఐకి షిఫ్ట్ చేయాలని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ క్లౌడ్ గేమింగ్ సర్వీసెస్ని ఆపకుండా వాటికి టైం లిమిట్ పెట్టబోతున్నారు. అంటే మీరు ఇంతకుముందు ఒక 2000 పెడితే మీరు ఎంత టైం అయినా ఆడుకోవచ్చు నెల మొత్తం. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక 100 hours లేదా 200 hours అలా తక్కువ ఒక లిమిట్ పెట్టబోతున్నారు. సో దీనివల్ల మీరు ఏమవుతుందంటే మీరు డబ్బులు పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకున్నా సరే రోజుకు 3-4 hours నుంచి వాళ్ళ క్లౌడ్ గేమింగ్ సర్వీసెస్ని యూస్ చేయలేరు. దీనికి కూడా రీజన్ వచ్చేసి ఏఐ మాత్రమే. ఎందుకంటే వాళ్ళ క్లౌడ్ గేమింగ్కి ప్రొవైడ్ చేయాలంటే రీసోర్సెస్ ఉండాలి. రీసోర్సెస్ అంటే ఏంటంటే గ్రాఫిక్ కార్డ్స్. మీ పీసీలో గ్రాఫిక్ కార్డ్ లేదు కానీ ఆ గేమ్ని మీరు ఆడగలుగుతున్నారంటే ఎలా? వాళ్ళ డేటా సెంటర్లో గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది అనమాట. ఆ గ్రాఫిక్ కార్డ్ని యూస్ చేసుకొని మీరు ఇక్కడ క్లౌడ్ గేమింగ్లో గేమ్స్ ఆడుతున్నారు. సో ఈ క్లౌడ్ గేమింగ్లో యూస్ చేసే గ్రాఫిక్ కార్డ్స్ని వీటిని కూడా ఏఐ టూల్స్కి షిఫ్ట్ చేయాలి, వీటిని కూడా అక్కడ యూస్ చేయాలని చెప్పి ఇక్కడ మనకి ఇట్లా టైం లిమిట్స్ పెట్టబోతున్నారు అనమాట. సో మీకు అర్థమవుతుందా? ప్రతి ఒక్క టెక్ కంపెనీ, ప్రతి ఒక్క ఏఐ కంపెనీ కూడా మ్యాక్సిమం రీసోర్సెస్ అన్నిటినీ ఏఐ టూల్స్కి పుష్ చేస్తున్నారు. సో దానివల్ల కన్స్యూమర్ మార్కెట్ అనేది మొత్తం అయోమయం అయిపోతుంది, ప్రైజెస్ చాలా పెరిగిపోతుంది. సో ఇప్పుడు మీకు మొత్తం చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇచ్చాను, నాకు తెలిసినంతా మీకు చెప్పాను. సో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్, మీరు అసలు బ్రో ఇప్పుడు పీసీ బిల్డ్ చేసుకోవాలా వద్దా, ల్యాప్టాప్స్ కొనాలా వద్దా? సో నన్ను అడిగితే మాత్రం 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ ఎన్విడియా వాళ్ళు కనుక నిజంగా మ్యానుఫ్యాక్చరింగ్ కట్ చేశారంటే మాత్రం ఇప్పుడున్న ప్రైజెస్ కంపేర్ చేస్తే 15 కాదు 20 కాదు, ఈవెన్ ల్యాప్టాప్స్ యొక్క ప్రైజెస్ కూడా 30-40% పెరిగే ఛాన్స్ ఉంది. ఈవెన్ పీసీ కాంపోనెంట్స్ యొక్క ప్రైజెస్, గ్రాఫిక్ కార్డ్స్ పెరిగాయంటే పీసీ కాంపోనెంట్స్ ప్రైస్ కూడా పెరిగిపోతాయి. ఈవెన్ రేపు ఎల్లుండి ఈవెన్ ప్రాసెస్ కూడా పెరిగినా ఆశ్చర్యం లేదు. సో ప్రైజెస్ అయితే పెరగడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఒకవేళ మీకు ఖచ్చితంగా అవసరం ఉంది, నాకు ఖచ్చితంగా కావాలి అనుకుంటే మాత్రం కొనుక్కోండి ఇప్పుడే. పీసీ బిల్డ్ కావాలంటే పీసీ బిల్డ్ చేసుకోండి, ల్యాప్టాప్ కావాలంటే ల్యాప్టాప్ కొనుక్కోండి. ఎందుకంటే గ్రాఫిక్ కార్డ్స్ ప్రైజెస్ ఏం పెరగలేదు, యాజ్ ఆఫ్ నో కంప్లీట్లీ నార్మల్ ఉన్నాయి. ఒకవేళ పెరిగిందంటే మాత్రం మీరు అస్సలు కొనలేరు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, 1,50,000 ఉన్న ల్యాప్టాప్ కాస్తే ఎక్కడో 2 lakh దగ్గర ఉంటుంది. ల్యాప్టాప్స్ అటు ఇటుగా 40-50,000 పెరిగిపోతాయి.
ఇంకా పీసీ అయితే 1 lakh లేదా అంతకంటే ఎక్కువ పెరిగిపోతాయి. అండ్ ఇవి నేను జస్ట్ ఎస్టిమేట్స్ మాత్రమే. ఓకే, నేను కొన్ని ఆర్టికల్స్ లేదా కొన్ని రిపోర్ట్స్లో ఎస్టిమేట్స్ చెప్తున్నాను. ఇది నిజంగా పెరుగుతాయో లేదో చెప్పలేము, బట్ ఛాన్స్ ఉందని చెప్తున్నా అంతే. ఓకే, మీకు నిజంగా అవసరం ఉంటే కొనుక్కోండి. నా సజెషన్ అది, ఓన్లీ నా సజెషన్. మీరు దీన్ని యాజ్ ఈస్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీరు కూడా వెతకండి, రీసెర్చ్ చేయండి. మీకు నిజంగా కొనుక్కోవడం ఓకే అని మీకు అనిపిస్తేనే కొనుక్కోండి. నేను చెప్పాను కదా అని చెప్పి బ్లైండ్కి వెళ్ళి కొనొద్దు, తర్వాత నన్ను బ్లేమ్ చేయదు. ఓకేనా? అండ్ ఇప్పుడు సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, బ్రో ప్రైజెస్ బై మిస్టేక్ కానీ లేదా బై ఛాన్స్ కానీ తగ్గే ఛాన్స్ ఉందా నెక్స్ట్ 1 year లోపు? ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా 2-3 years వరకు తగ్గే ఛాన్స్ లేదు అని. బట్ ఒకవేళ తగ్గే ఛాన్స్ ఏమన్నా ఉందా, ఇప్పుడున్న ప్రైజెస్ కొంచెమైనా సరే డౌన్ అవుతాయి అని మీరు అడిగితే ఒక ఛాన్స్ అయితే ఉంది. అదేంటి అంటే ఇక్కడ ప్రతి కంపెనీ కూడా సప్లైని తగ్గిస్తుంది. సో దానివల్ల డిమాండ్ పెరిగి ప్రైజెస్ పెరిగిపోతాయి. ఇక్కడ ప్రైజెస్ పెరిగినప్పుడు జనాలు ఎక్కువ మంది కొనరు ఆ ప్రోడక్ట్స్. అంటే లైక్ ఇప్పుడు 100 మంది ల్యాప్టాప్స్ కొందాం అనుకుంటారు, ప్రైజెస్ పెరగడం వల్ల ఒక 50 మంది కొంటారు, 50 మంది కొనడం మానేస్తారు. సో దానివల్ల వాళ్ళకి సేల్స్ తగ్గిపోతాయి. ఓకేనా? సేల్స్ తగ్గడం వల్ల చాలా బ్రాండ్స్ అండ్ చాలా కంపెనీస్కి లాసెస్ వస్తాయి. సో లాస్ని కవర్ చేసుకోవడానికి, సేల్స్ పెంచడానికి ఒక 10% లేదా ఒక 5% ప్రైస్ డ్రాప్ చేస్తారు. బట్ ఇప్పుడు చేయరు. మేబీ కన్జ్యూమర్ మార్కెట్ ఇలానే కంటిన్యూ అయింది అనుకోండి, ఒక 6 months తర్వాత కొనేవాళ్ళు తగ్గిపోతారు. సో ఒక 6 months తర్వాత లేదా 7 months తర్వాత ఒక 10% డ్రాప్ చేస్తారు. వాళ్ళు కావాలని డ్రాప్ చేస్తారు. సో జనాలు మళ్ళీ కొండ మొదలు పెడతారు. కొండ మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ పెంచుతారు. సో ఛాన్స్ అయితే ఉంది ఒక 5-10% డ్రాప్ అవ్వడానికి. బట్ ఇప్పుడైతే జరగదు. అది ఎన్విడియా కంపెనీ వాళ్ళకి డెసిషన్ ఫైనల్ చేసి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారా లేదా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? అండ్ ఇప్పట్లో జరగదు. మేబీ ఒకవేళ 5-10% డ్రాప్ వచ్చినా సరే అది దసరా సేల్స్ టైంలోనే లేదా డిసెంబర్, అంటే ఒక 6-7 months మినిమం అయితే టైం పడుతుంది. ఓకేనా? మీరు అప్పటి వరకు వెయిట్ చేస్తాం, మేబీ ఆ డ్రాప్ ఉంటే అప్పుడు కొనుక్కుంటాం అనుకుంటే అప్పటి వరకు వెయిట్ చేయండి. లేదు మాకు ఖచ్చితంగా చాలా అవసరం ఉంది అనుకుంటే మాత్రం వెంటనే కొనుక్కోండి. ఇది నా సజెషన్ మాత్రమే, మీరు బ్లైండ్గా అస్సలు ఫాలో అవ్వద్దు. ఓకేనా? మీ అంతటా మీరు ఓన్గా రీసెర్చ్ చేసి తెలుసుకొని మీకు ఓకే అనుకుంటేనే, మీకు అవసరం ఉందనుకుంటేనే కొనుక్కోండి. సో ఐ హోప్ నేను మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో నా సైడ్ నుంచి నేను చెప్పాల్సిందంతా చెప్పాను. ఇంకా తర్వాత మీ ఇష్టం, మీ డెసిషన్ మీరు ఓన్గా తీసుకోండి. ఓకేనా? సో ఐ హోప్ మీకు వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నా. సో వీడియో ఎలా అనిపించిందో మీకు మీ ఒపీనియన్స్ని, అండ్ మీకేమనిపిస్తుంది, ప్రైజెస్ పెరుగుతాయో తగ్గుతాయో, సో వీటన్నిటి గురించి మీ ఒపీనియన్ ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఒకవేళ నేను ఏదైనా తప్పు చెప్పుంటే దాన్ని మీరు కరెక్ట్ చేయండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి, దాన్ని నేను పిన్ చేస్తాను. అండ్ ఇంకా మీకు ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుంటే దాన్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో డెఫినెట్గా లైక్ చేయండి, అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం. సంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బై.